आज अव्यक्त बाप दादा के मधुर वाक्य सुनेंगे 9th May 2021। रिवाइज डेट 27/12/87, 27 दिसंबर 87 की बाबा के अव्यक्त महावाक्य। आज मुरली का मेन हेडिंग है निश्चय बुद्धि विजयी रत्नों की निशानियां। निश्चय बुद्धि विजयी रत्नों की निशानियां। वैसे भी क्या कहते हैं, निश्चय बुद्धि विजयती, संशय बुद्धि विनश्यति। 5 पांडव थे महाभारत युद्ध में, 100 कौरव थे, लेकिन निश्चय बुद्धि पांडव थे इसलिए विजय प्राप्त किए। वैसे बाबा के बच्चे, उनमें भी जो निश्चय बुद्धि विजयी रत्नों की निशानियां क्या है, आज बाबा ने बताया। सभी पॉइंट्स नोट करते जाना, फिर इसके ऊपर हम क्विज रखेंगे शाम को। निश्चय बुद्धि विजयी रत्नों की निशानियां। आज बाप दादा अपने चारों ओर के निश्चय बुद्धि विजयी बच्चों को देख रहे हैं। हर एक बच्चे के निश्चय की निशानियां देख रहे हैं। ఈరోజు బాబా నిశ్చయ బుద్ధి విజయ రత్నాల యొక్క గుర్తులని చూస్తున్నారు. అయితే బాబ్ దాదా ఈరోజు తన నలవైపులో ఉన్నటువంటి నిశ్చయ బుద్ధి విజయీ పిల్లల్ని చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లాడి యొక్క నిశ్చయం యొక్క గుర్తులు, అంటే ఒక్కొక్కరికి ఏ కారణంగా నిశ్చయం కలిగింది, లేకపోతే వాళ్ళ నిశ్చయం యొక్క గుర్తులు ఏంటి అనేది బాబా ఈరోజు చూస్తున్నారు. నిశ్చయకి విశేష నిశాన్య, నిశ్చయం యొక్క విశేషమైనటువంటి గుర్తులు బాబా చెప్తారు. इसमें सबसे पहले जैसा निश्चय वैसा कर्म, वाणी में हर समय चेहरे पर रूहानी नशा दिखाई देगा। అంటే ఎలాంటి నిశ్చయం ఉంటుందో, అంటే ఎంత నిశ్చయం ఉంటుందో బాబా పైన అలాంటి కర్మల్ని చేస్తూ ఉంటారు. ఇంకా వాచాలో ప్రతి సమయము ముఖం పైన ఆత్మిక నశ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే మనస వాచ కర్మణ, ఒక అథారిటీ అనేది లేకపోతే నిశ్చయం, ఆ నశ, ఆత్మిక నశ అనేది కనిపిస్తూ ఉంటుంది. दूसरा, हर कर्म संकल्प में विजय सहज रूप में प्रत्यक्ष फल के रूप में अनुभव होगी। पहला क्या है, जैसा निश्चय वैसा कर्म, वाणी, जैसा निश्चय वैसा कर्म वाणी में चेहरे पर रूहानी नशा दिखाई देगा। सेकंड, हर कर्म संकल्प में विजय सहज प्रत्यक्ष फल के रूप में अनुभव होगी, यानी मेहनत के रूप में नहीं, लेकिन प्रत्यक्ष फल का अधिकार के रूप में विजय अनुभव होगा। అంటే ప్రతి కర్మ సంకల్పాలను మీరు ఏ పని చేసినా, ఏ సంకల్పం చేసినా విజయది సహజంగా ప్రత్యక్ష ఫల రూపంలో అనుభవం అవుతుంది. అంటే మీరు కష్టపడే అవసరం లేదు, శ్రమించే రూపంలో ఉండదు, కానీ ప్రత్యక్ష ఫలం యొక్క అధికార రూపంలో విజయం అనేది అనుభవం అవుతూ ఉంటుంది. तीसरा, अपने श्रेष्ठ भाग्य, श्रेष्ठ जीवन व बाप और परिवार के संबंध संपर्क द्वारा తమ శ్రేష్ఠ భాగ్యము, శ్రేష్ఠ జీవితము లేదా బాబా మరియు పరివారం యొక్క సంబంధ సంపర్కాల ద్వారా 1% भी संशय संकल्प मात्र भी नहीं होगा। నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క జ్ఞాపకాలు బాబా గుర్తులు చెప్తున్నారు. అంటే 1% లో కూడా సంశయము సంకల్ప మాత్రంలో కూడా ఉండదు అంటున్నారు. जो निश्चय बुद्धि बच्चे हैं वे अपने श्रेष्ठ भाग्य, श्रेष्ठ जीवन व बाप और परिवार के संबंध संपर्क द्वारा 1% भी संशय संकल्प मात्र भी नहीं होगा। 4th पॉइंट, क्वेश्चन मार्क समाप्त, हर बात में बिंदु लगाने वाले होंगे। ఇంకా ప్రశ్న చిత్తము అంటే ప్రశ్నార్థకం సమాప్తము, క్వశ్చన్ మార్క్ సమాప్తము, ప్రతి విషయంలో బిందు అయి బిందు పెట్టేటటువంటి వారిగా ఉంటారు. నిశ్చయం ఉంటే ప్రశ్నలు రావు కదా, నిశ్చయం లేకపోతేనే ప్రశ్నలు వస్తాయి.
फिफ्थ पॉइंट, निश्चय बुद्धि हर समय अपने को बेफिक्र बादशाह सहज स्वतः అనుభవం करेंगे. నిశ్చయ బుద్ధి పిల్లలు ఏం చేస్తారు, స్వయాన్ని నిశ్చింత చక్రవర్తులుగా వారిని వారు సహజంగా మరియు స్వతహగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. अर्थात बार बार स्मृति लाने की मेहनत नहीं करनी पड़ेगी. పదే పదే నేనెవరు ఏంటి అనేది జ్ఞాపకం తెచ్చుకోవడము అవసరము రాదన్నమాట, గుర్తు తెచ్చుకునే అవసరం అనేది రాదు. मैं बादशाह को यह कहने की मेहनत नहीं करनी पड़ेगी, लेकिन सदा स्थिति के श्रेष्ठ आसन व सिंहासन पर स्थित है. అంటే నేను రాజుని, బాద్షాని, చక్రవర్తిని ఇలా చెప్పే శ్రమ చేసే అవసరం లేదు. కానీ సదా స్థితి యొక్క శ్రేష్ఠ ఆసనం అంటే సింహాసనంలో ఎప్పుడు కూడా కూర్చునే ఉంటాయి. ఇప్పుడు సింహాసనంలో కూర్చున్నారంటే రాజే కదా, అలాగే నేను రాజుని అని చెప్పే అవసరం లేదు. ఆ స్థితిలో ఆ స్వమానంలో కూర్చుని ఉంటారు కాబట్టి బాబా అంటున్నారు చెప్పే అవసరము రాదు. जैसे लौकिक जीवन में कोई भी परिस्थिति प्रमाण स्थिति बनती है, चाहे दुख की चाहे सुख की, उस स्थिति की अनुभूति में स्वतः ही रहते हैं. बार बार मेहनत नहीं करते मैं सुखी हूँ व मैं दुखी हूँ. बेफिक्र बादशाह की स्थिति का अनुभव स्वतः सहज होता है. అంటే బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎప్పుడు లౌకిక జీవితం, ప్రవృత్తి జీవితం ఉందనుకోండి, ఏ పరిస్థితి ఉంటుందో ఆ రకమైన స్థితి ఉంటుంది కదా. घर में अगर कोई बहुत अच्छा फंक्शन का माहौल हो, कोई शादी हो, कोई प्रोग्राम हो, कोई सेलिब्रेशन हो, तो उस समय खुशी की स्थिति में रहते. अगर किसी की डेथ हो गई है, किसी को एक्सीडेंट हो गया, कुछ ऐसा हो गया कि कोई बीमार है, बहुत बीमार है, तो दुख की परिस्थिति होगी. तो कोई बोलने की जरूरत नहीं कि मैं अभी दुखी हूँ, मैं सुखी हूँ, वो तो चेहरे पे दिखाई देता है. అంటే లౌకిక జీవితంలో ఏ పరిస్థితి ప్రమాణంగా ఆ స్థితి ఉంటుంది. అది దుఃఖం దేన కానివ్వండి, సుఖం దేన కానివ్వండి, ఆ స్థితి యొక్క అనుభూతిలో స్వతహాగా ఉంటారు. పదే పదే కష్టపడరు నేను సుఖీగా ఉన్నాను లేదా నేను దుఃఖీగా ఉన్నానా ఆలోచించరు కదా. నిశ్చింత చక్రవర్తి స్థితి యొక్క అనుభవం కూడా అలాగే స్వతహగా సహజంగా ఉంటుంది అంటున్నారు. जैसे दुख और सुख की अनुभूति में रहते से बेफिक्र बादशाह की स्थिति के अनुभव में रहते. कौन से बच्चे, ఎలాంటి పిల్లలు నిశ్చింత చక్రవర్తుల యొక్క అనుభవంలో ఉంటారు? నిశ్చయ బుద్ధి మన పిల్లలు. నిశ్చయ బుద్ధి నిజయి బచ్చే అంటే మనమే అవుతాము. నేనే ఒకప్పుడు ఉన్నాను, నేనే ఇప్పుడు అవుతున్నాను, నేనే ఎప్పటికీ ఉంటాను. हम ही थे, हम ही बनेंगे, हम ही होंगे. ये निश्चय बुद्धि बच्चे उसी स्थिति में स्थित रह करके सहज स्वतः अनुभव करें. अज्ञानी जीवन में परिस्थितियों प्रमाण स्थिति बनती, लेकिन शक्तिशाली अलौकिक ब्राह्मण जीवन में परिस्थिति प्रमाण स्थिति नहीं बनती. अंडरलाइन करो. అండర్లైన్ పాయింట్ ఏంటి, అజ్ఞాన కాలంలో ఎలా ఉంటుంది, పరిస్థితి ఎలా ఉంటే దాని అనుసారంగా మీ స్థితి తయారవుతుంది. కానీ శక్తిశాలి అలౌకిక బ్రాహ్మణ జీవితం, మనం చాలా శక్తిశాలి అలౌకిక బ్రాహ్మణ జీవితంలో పరిస్థితి ప్రమాణంగా మీ స్థితి ఉండదు. బాబా क्या कहते हैं, परिस्थिति से स्थिति को बदलना नहीं, स्वस्थिति से परिस्थिति को बदलना है. మీ స్వస్థితితో ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితినైనా మార్చచ్చు అని చెప్తారు బాబా. కాబట్టి అలౌకిక జీవితంలో బాబా అంటారు పరిస్థితి ప్రమాణము మీ స్థితి అనేది తయారు కాదు. लेकिन बेफिक्र बादशाह की स्थिति व श्रेष्ठ स्थिति बाप दादा द्वारा प्राप्त हुई नॉलेज की लाइट माइट द्वारा, याद की शक्ति द्वारा, जिसको कहेंगे ज्ञान और योग की शक्तियों का वर्षा बाप द्वारा मिलता है. అంటే బాబా అంటున్నారు నిశ్చింత చక్రవర్తి స్థితి లేదా శ్రేష్ఠ స్థితి బాబా ద్వారా ప్రాప్తమైన జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా, యోగం యొక్క శక్తి ద్వారా, దాన్ని ఏమంటాము జ్ఞానము లేదా యోగం యొక్క శక్తుల వారసత్వము బాబా ద్వారా ఏదైతే లభించిందో
దాని ఆధారంగా మన స్థితి ఉంటుంది. बाप दादा के जो ज्ञान योग से जो वर्षा हमको प्राप्त होता है, उस हिसाब से बेफिक्र बादशाह की स्थिति बनती। बाकी परिस्थिति के हिसाब से अलौकिक ब्राह्मण जीवन की स्थिति नहीं बन सकती। तो ब्राह्मण जीवन में बाप के वर्षे द्वारा व सतगुरु के वरदान द्वारा व भाग्य विधाता द्वारा प्राप्त हुए श्रेष्ठ भाग्य द्वारा स्थिति प्राप्त होती है। हमारे जीवन की स्थिति का आधार क्या है? बाबा बता रहे బ్రాహ్మణ జీవితంలో బాబా యొక్క వారసత్వం ద్వారా हमारी स्थिति का आधार क्या है? सबसे पहले बाप के दिए हुए वर्षे द्वारा, बाबा इच्छिन वारसत्వం द्वारा। सेकंड सतगुरु के वरदान द्वारा, రెండోది సద్గురు పరమాత్మ రోజు వరదానాలు ఇస్తారు కదా, ఆ వరదానముల అనుసారంగా కూడా స్థితి తయారవుతుంది। भाग्य विधाता द्वारा प्राप्त हुए श्रेष्ठ भाग्य द्वारा स्थिति प्राप्त होती है। లేదా భాగ్య విధాత ద్వారా ప్రాప్తమైనటువంటి శ్రేష్ఠ భాగ్యము ద్వారా కూడా మీ స్థితి ప్రాప్తమవుతుంది। अगर परिस्थिति के आधार पर स्थिति है तो शक्तिशाली कौन हुआ? బాబా అడుగుతున్నారు, మరి పరిస్థితి ఆధారంగా మీ స్థితి ఉంటే శక్తిశాలి ఎవరు? మీరా పరిస్థితినా? आप शक्तिशाली होंगे या परिस्थिति? क्योंकि परिस्थिति के हिसाब से आपकी स्थिति मोड़ बदलती है, स्थिति बदलती है। शक्तिशाली परिस्थिति पावरफुल हो जाएगी ना, और परिस्थिति के आधार पर स्थिति बनाने वाला कभी भी अचल अडोल नहीं रह सकता, क्योंकि परिस्थिति तो बदलने वाला है ना, परिवर्तनशील है। तो जब जैसे जैसे परिवर्तन होता है परिस्थिति, वैसे वैसे हमारी स्थिति भी परिवर्तन हो जाता है। तो हम स्थिरता खो बैठते हैं, अचल अडोल नहीं बन सकते। మరి బాబా అడుగుతున్నారన్నమాట, పరిస్థితి అనుసారంగా స్థితి మారిపోతే ఏది పవర్ఫుల్ అయింది? పరిస్థితి అయిపోయింది కదా, మరి పరిస్థితి ఆధారంతో మీ స్థితి తయారు చేసుకునే వారు ఎప్పటికీ కూడా అచంచలంగా అడవులంగా అంటే స్థిరంగా ఏకరసంగా ఉండలేరు। जैसे अज्ञानी जीवन में अभी अभी देखो बहुत खुशी में नाच रहे हैं और अभी अभी उल्टे सोए हुए हैं। तो अलौकिक जीवन में ऐसी हलचल वाली स्थिति नहीं होती। లౌకిక జీవితం చూడండి, ఇప్పుడు చూస్తే చాలా ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటారు, మళ్ళీ రెండో మూమెంట్ చూస్తే చాలు ఎవరైనా ఏదైనా అన్నారు, లేకపోతే మూడ్ ఆఫ్ అయింది ఏదైనా అన్నమాట, వీళ్ళు ఏం చేస్తారు? బోర్లా పట్టుకుని ఉంటారు అంటున్నారు బాబా। మరి अलौकिक జీవితంలో అలాంటి అలజడి కలిగిన స్థితి అనేది ఉండదు। परिस्थिति के आधार पर नहीं, लेकिन अपने वर्षे और वरदान के आधार पर व अपनी श्रेष्ठ स्थिति के आधार पर परिस्थिति को परिवर्तन करने वाला होगा। बाबा कितना अच्छे एग्जाम्पल्स के साथ बाबा बच्चों को सहज प्रकार से समझा रहे। మరి బాబా ఏమంటున్నారు? పరిస్థితి ఆధారంతో మీ స్థితి ఉండకూడదు, కానీ మీరు పొందినటువంటి వారసత్వము లేదా వరదానం యొక్క ఆధారంతో లేదా తమ శ్రేష్ఠ స్థితి యొక్క ఆధారంతో పరిస్థితిని పరివర్తన చేసేవారిగా ఉంటారు। तो निश्चय बुद्धि इस कारण सदा बेफिक्र बादशाह है, क्योंकि फिक्र होता है कोई अप्राप्ति व कमी होने के कारण। మరి నిశ్చయ బుద్ధి పిల్లలు ఈ కారణంగా ఎప్పుడు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారట। ఎందుకు? చింత అనేది ఎప్పుడు వస్తుంది? वरी का कारण क्या है? लाइफ में कभी भी कोई समस्या आती है, कोई प्रॉब्लम आती है ना, तो चिंता का कारण क्या हो जाता है? कोई अप्राप्ति या कमी कारण होता है। చింత అనేది వరి అనేది ఎప్పుడు ఉంటుందంటే ఏదైనా అప్రాప్తిలో లేకపోతే ఏదైనా లోపం ఉంటే అప్పుడు చింత అనేది ఉంటుంది। अगर सर्व प्राप्ति स्वरूप है, मास्टर सर्वशक्तिवान है, तो फिक्र किस बात का रहा? మరి మీ టైటిల్ గుర్తు తెచ్చుకోండి, మీరు సర్వ ప్రాప్తి స్వరూపాత్మలు, మాస్టర్ సర్వశక్తివంతులు అంటే ఇంక చింత యొక్క విషయం ఎక్కడుంది? ఇంకా 6th पॉइंट, निश्चय बुद्धि अर्थात सदा बाप पर बलिहार जाने वाले। నిశ్చయ బుద్ధి అంటే అర్థం ఏంటి? సదా బాబా పైన బలిహారం అయ్యేవారు।
బలిహార్ అర్థాత్ సర్వంశ సమర్పిత్. బలిహారము అంటే అర్థం ఏంటి? పూర్తిగా సర్వస్వము సమర్పితం చేసేసాడు అనమాట. మళ్ళీ సగం నేను ఉంచుకుంటా, సగం నీకు ఇస్తా కాదు, సంపూర్ణంగా స్వాహ, संपूर्णंगा सर्वस्व समर्पित, सर्व वंश सहित समर्पित, चाहे देह बान में आने वाले विकारों का वंश, चाहे देह के संबंध का वंश, चाहे देह के विनाशी पदार्थों की इच्छाओं का वंश. అంటే సర్వస్వము సమర్పితము అంటే సర్వ వంశము సహితంగా సమర్పితం. అంటే దేహ భానంలో తీసుకొచ్చే వికారాల వంశం కానివ్వండి, ఎన్ని వంశావళులు ఉన్నాయి చూడండి. ఇంకొకటి దేహం యొక్క సంబంధాల వంశము, చిన్నాన్న, పెద్దనాన్న, ఫలానా ఫలానా, అంటే దేహం యొక్క వినాశీ పదార్థాల కోరికల వంశం. వంశం అంటే చాలా విస్తారం, అంశం ఉంటే వంశం వస్తుందని చెప్తారు. కోరికలు ఎన్ని ఉంటే అనంతమైన కోరికలు అన్నమాట. సర్వ వంశమే యహ సబ్ ఆ జాతా హే, సర్వంశ సమర్పిత్వ సర్వంశ త్యాగి ఏకీ బాత్. అన్ని వంశాలు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అయితే సర్వస్వ త్యాగి లేకపోతే సర్వస్వ సమర్పిత అంటే రెండు విషయాలు ఒకటే అంటున్నారు. సమర్పిత హోనా इसको नहीं कहा जाता कि मधुबन में बैठ गए व सेवा केंद्र पर बैठ गए. సమర్పితం అంటే ఇలా కాదు, నేను వెళ్ళి మధుబన్లో కూర్చుంటాను, లేదా వచ్చి నేను సెంటర్ లో కూర్చుంటాను, సెంటర్లలో వచ్చేసానంటే సమర్పితం అయిపోయాను. సమర్పితం అయిపోయినట్ట सेंटर में है लेकिन बुद्धि बाहर भटकती है, बुद्धि इधर उधर घूमती रहती है, तो फिर क्या है? अरे समर्पित भाव అంటే ఇది కాదంటున్నారు బాబా. यह भी एक सीढ़ी है जो सेवार्थ अपने को अर्पण करते हैं, लेकिन सर्वंश अर्पित यह सीढ़ी की मंजिल है. అంటే ఒక మెట్టు అన్నమాట, మీకు ఒక అవకాశం సర్వంశం త్యాగం సమర్పితం చేసుకోవడానికి. కానీ బాబా ఏం చెప్తున్నారు? సర్వంశ अर्पित ఈ మెట్టు యొక్క గమ్యం అన్నమాట. ఇది ఈ మెట్ల యొక్క గమ్యం. एक सीढ़ी चढ़ गए लेकिन मंजिल पर पहुंचने वाले निश्चय बुद्धि की निशानी है तीनों ही वंश सहित अर्पित. అంటే ఒకటి మెట్టు అయితే ఎక్కారు, మీరు సెంటర్కి వచ్చారు లేకపోతే మధువల్లో సమర్పితం అయ్యారంటే దేహము దైహిక పదార్థాలు వీటన్నిటి నుంచి అయితే ఆ వంశం నుంచి ఆ అంశం నుంచి అయితే విముక్తి దొరికింది కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కారు. కానీ బాబా ఏం చెప్తున్నారు? 3 మెట్లు ఎక్కితేనే మీరు संपूर्ण स्थिति की आ स्थिति की చేరుకుంటారన్నమాట. 3 बाबा ने क्या कहा है? 3 में एक देह भान में लाने वाले विकारों का वंश, दूसरा देह के संबंध का वंश, ये सब आ जाता है ना. तो बाबा कहते हैं అంటే ఒకటే మెట్టెక్కితే కాదన్నమాట, ఇంకా 2 మెట్లు ఎక్కితేనే అప్పుడు మీరు పూర్తిగా చేరుకుంటారు అంటున్నారు బాబా. अच्छा, एक सीढ़ी चढ़ गए लेकिन मंजिल पर पहुंचने वाले निश्चय बुद्धि की निशानी है तीनों की वंश सहित अर्पित. तीनों की बातें स्पष्ट जान गए ना. वंश तब समाप्त होता है जब स्वप्न व संकल्प में भी, ध्यान से सुनना, बाबा कहते वंश कब समाप्त होता? जब स्वप्न व संकल्प में भी अंश मात्र नहीं. వంశం అనేది ఎప్పుడు సమాప్తమవుతుందంటే ప్రతి స్వప్నాలు అంటే కళలో కూడా, ఆలోచనలు సంకల్పాలలో కూడా అంశమాత్రంగా రాకుండా ఉంటే వంశం సమాప్తమవుతుంది. अगर अंश है तो वंश पैदा हो ही जाएगा. इसलिए सर्वंश त्यागी की परिभाषा अति मुख्य है. यह भी कभी सुनाइए. వంశం ఉంటే వంశం వచ్చేస్తుంది కదా, మరి అందుకని సర్వంశ త్యాగి అన్న పరిభాష కూడా తర్వాత చెప్తాను. ఇది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు బాబా. 7th पॉइंट, निश्चय बुद्धि सदा बेफिक्र निश्चिंतता होगा. हर बात में विजय प्राप्त होने के नशे में निश्चित अनुभव करेगा. మరి నిశ్చయ బుద్ధి పిల్లలు ఎలా ఉంటారు? నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. వాళ్ళలో ఒక నిశ్చింతత అనేది ఉంటుంది. ప్రతి విషయం అవుతుంది అనే నశాలు, నిశ్చిత్ అంటే హ్యాపీగా, ఫిక్స్డ్ గా, నాకే అయి తీరుతుంది, నేనే పొందుతాను అనే అనుభవంలో ఉంటారు. తో నిశ్చయ్, నిశ్చింత और निश्चित
यह हर समय अनुभव कराएंगे। 3 बातें, एक तो निश्चय, निश्चय से क्या होगा, निश्चिंत, बेफिक्र। और तीसरा निश्चित, निश्चित में फिक्स, फाइनल, मैं ही विजयी हूँ, मैं ही बनने वाला हूँ। यह हर समय अनुभव कराएंगे। మరి నిశ్చయం ఉంటే నిశ్చయము నిశ్చింతత ఉంటుంది, ఏ చింత ఉండదు, ఏ వర్రి ఉండదు. ఇంకొకటి నిశ్చిత అంటే ఫిక్స్, అవును కన్ఫర్మ్ అన్నమాట, నేనే అవుతాను, నేనే పొంది తీరుతాను, ఆ కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. 8th पॉइंट, वह सदा स्वयं भी नशे में रहेंगे और उनके नशे को देख दूसरों को भी यह रूहानी नशा अनुभव होगा. నిశ్చయ బుద్ధి పిల్లలు ఎప్పుడు వాళ్ళు స్వయం నశలో ఉంటారంట, ఇంకా వారి నశాన్ని చూసి వేరే వాళ్ళు కూడా ఇదే ఆత్మిక నశాన్ని అనుభవం చేసుకుంటారు. औरों को भी रूहानी नशे में बाप की मदद से स्वयं की स्थिति से अनुभव कराएंगे. అంటే వేరే వాళ్ళకు కూడా ఆత్మిక నశాలు బాబా యొక్క సంయోగంతో స్వయం కూడా స్వయం యొక్క స్థితితో కూడా అనుభవాన్ని చేయిస్తూ ఉంటారు. निश्चय बुद्धि की व रूहानी नशे में रहने वाले की जीवन की विशेषता क्या होगी. నిశ్చయ బుద్ధి పిల్లలకి గుర్తుని చెప్పారు ఎవరెవరు ఎలా ఉంటారు ఏంటి అనేది. మరి నిశ్చయ బుద్ధి లేదా ఆత్మిక నశాలు ఉండే వారి జీవితం యొక్క విశేషతలు ఎలా ఉంటాయి అంటే లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది. పెహలి బాత్, మొట్టమొదటి విషయం ఏంటి, జిత్నా హీ శ్రేష్ఠ నశా उतना ही निमित्त भाव हर जीवन के चरित्र में होगा. ఎంత శ్రేష్ఠ నశ ఉంటుందో అంతగా నిమిత్త భావం కూడా ప్రతి జీవితం యొక్క చరిత్రలో వారిది ఉంటుంది. నిమిత్త భావ की विशेषता के कारण निर्माण बुद्धि, నిమిత్త భావం యొక్క విశేషత ఉంది కాబట్టి ఎలా ఉంటారు, కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణ బుద్ధిగా ఉంటారు. बुद्धि पर ध्यान देना, जितनी निर्माण बुद्धि होगी उतना निर्माण करते रहेंगे. नव निर्माण कहते हो ना, అంటే బాబా ఏం చెప్తున్నారు, బుద్ధి పైన ధ్యానం ఇవ్వడం అంటే ఎంత మీరు నిర్మాణం అంటే ఒకటి ఒబీడియంట్, నిర్మాణం అంటే కన్స్ట్రక్టివ్. మీరు ఎంత ఒబీడియంట్ బుద్ధిగా ఉంటారో అంతగా నిర్మాణం కొత్త కొత్త పనులను చేస్తూ ఉంటారు. నవ నిర్మాణం అని చెప్తూ ఉంటారు, కొత్తది నిర్మిస్తున్నారని చెప్తూ ఉంటారు. तो नव निर्माण करने वाली बुद्धि होगी అంటే ఎప్పుడు క్రియేటివ్ కన్స్ట్రక్టివ్ బుద్ధి ఉంటుంది అన్నమాట. तो निर्माण भी होंगे, नव निर्माण भी करेंगे. మరి బాబా ఏం చెప్తున్నారు, నిర్మాణులుగా కూడా ఉంటారు, అలాగే నవ నిర్మాణం కూడా చేస్తూ ఉంటారు. यह विशेषताएं है उसको ही कहा जाता है निश्चय बुद्धि विजयी. ఎక్కడైతే విశేషతలు ఉంటాయో అప్పుడే అంటారు నిశ్చయ బుద్ధి విజయీ అని చెప్పేసి. నిమిత్త, నిర్మాణ और నిర్మాణ. నిమిత్త నిర్మాణ అంటే ఒదిగి ఉండడము, ఒబీడియన్స్, తర్వాత నిర్మాణ అంటే కన్స్ట్రక్టివ్. నిశ్చయ బుద్ధికి భాష క్యా హోగి, మరి నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క భాష ఏముంటుంది, ఒకటేంటి గుర్తులు చెప్పారు, తర్వాత విశేషతలు చెప్పారు, లైఫ్ స్టైల్ చెప్పారు, తర్వాత భాష ఎలా ఉంటుందంటాం. నిశ్చయ బుద్ధి की भाषा में सदा मधुरता तो कॉमन बात है लेकिन उदारता होगी. నిశ్చయ బుద్ధి పిల్లల విషయంలో మాటలు ఎలా ఉంటాయి, ఎప్పుడు మధురంగా అయితే ఉంటాయి, అది కామన్ విషయం. అది కాకుండా దాంతో పాటు ఉదార చిత్తంగా కూడా ఉంటాయి అన్నమాట. उदारता का अर्थ है सर्व आत्माओं के प्रति आगे बढ़ाने की उदारता होगी. ఉదారత అంటే అర్థం ఏంటి, సర్వాత్మల పట్ల అంటే సర్వాత్మలు కూడా ముందుకు వెళ్ళాలి, వీళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉదారత ఉంటుంది. पहले आप मैं नहीं, उदारता अर्थात दूसरे को आगे रखना. అంటే ఏ పని చేసినా ఫస్ట్ ఆ ముందు మీరు ఉండండి, నేను చేస్తానని కాదు, ఫస్ట్ వేరే వాళ్ళని ముందుకి పెడుతూ ఉంటారు. जैसे पहले आपका सबसे ది బెస్ట్ ఎగ్జాంపుల్ कौन है, బ్రహ్మ బాబా కదా, బాబానే కదా అందరినీ ముందుకు పెట్టారు.
तो जैसे ब्रह्मा बाप ने सदैव पहले जगदम्बा व बच्चों को रखा, मेरे से भी तीखी जगदम्बा है, मेरे से भी तीखे यह बच्चे है, यह उदारता की भाषा है। ఏ విధంగానైతే బ్రహ్మ బాబా ఎప్పుడు అన్నమాట మొట్టమొదట జగదాంబ అంటే మమ్మాని పెట్టారు, లేకపోతే పిల్లల్ని పెట్టారు. నాకన్నా చాలా తీవ్రమైన వారు మమ్మ, నాకన్నా చాలా తీవ్రమైన వారు పిల్లలు. ఇది ఉదారత యొక్క భాష. और जहां उदारता है, स्वयं के प्रति आगे रहने की इच्छा नहीं है, वहां ड्रामानुसार, ध्यान से सुनना, जहां उदारता है और स्वयं के प्रति आगे रहने की इच्छा नहीं है, वहां ड्रामानुसार स्वतः ही मन इच्छित फल प्राप्त हो ही जाता है. ఎక్కడైతే ఉదారత ఉంటుందో అలాగే కోరిక అన్నమాట, స్వయాన్ని ముందుకు పెట్టుకోవాలి, నేను ముందు ఉండాలి అనే కోరిక ఉండకుండా ఉంటారో అక్కడ ఏమవుతుందంట, డ్రామా అనుసారంగా స్వతహగానే మీ మనిచ్చిత ఫలం మీకు ప్రాప్తం అవుతుంది. जितना स्वयं इच्छा मात्रम अविद्या की स्थिति में रहेंगे, उतना बाप और परिवार अच्छा योग्य समझ उसको ही पहले रखते हैं. कितनी वंडरफुल बात है. బాబా ఏం చెప్తున్నారు, ఎంత మీరు కోరికలంటే తెలియని వారిగా ఆ స్థితిలో ఉంటారో అంతగా బాబా పరివారం మీరు చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి, యోగ్యులు అని చెప్పేసి మిమ్మల్ని ముందుకు పెడతారు అంటున్నారు. तो पहले आप मन से कहने वाले पीछे रह नहीं सकते. మరి ముందు మీరు ఉండండి అని మనస్ఫూర్తిగా చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా వెనక ఉండరు, వాళ్ళు కూడా ముందుకి వెళ్తారని నా బాబా. और मन से पहले आप कहता तो सर्व द्वारा पहले आप हो ही जाता है. చూడండి, మనస్ఫూర్తిగా మీరు ముందు అని ఎవరినైనా ముందు పెట్టారంటే మనస్ఫూర్తిగా మీరే ముందైపోతారు. లేకిన్ ఇచ్చా వాళ్ళనే కోరికలు కలిగిన వారిగా కాదు అంటున్నారు బాబా. तो निश्चय बुद्धि की भाषा सदा उदारता वाली भाषा, संतुष्टता की भाषा, सर्व के कल्याण की भाषा. మరి నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క భాష ఏముంటుంది, ఎప్పుడు ఉదార చిత్తముగా కలిగినటువంటి భాష. సంతుష్టత సంతృప్తి కలిగిన భాష, అందరి కళ్యాణం యొక్క భాష. ऐसी भाषा वाले को कहेंगे निश्चय बुद्धि विजयी. నిశ్చయ బుద్ధి తో సభీ హోనా. మరి ఇలాంటి భాష కలిగిన వాళ్ళని నిశ్చయ బుద్ధి విజయీ అని చెప్తారు. మరి వీరందరూ నిశ్చయ బుద్ధి ఉన్నారు కదా, క్యోంకి నిశ్చయ హీ ఫౌండేషన్ है కదా. బ్రాహ్మణ జీవితానికి దేనికైనా ఆధారం ఏంటి, నిశ్చయమే ఫౌండేషన్ అన్నమాట. लेकिन जब परिस्थितियों का, माया का, संस्कारों का, भिन्न भिन्न स्वभावों का तूफान आता है, तब मालूम पड़ता है निश्चय का फाउंडेशन कितना मजबूत है. మామూలుగా చెప్పడానికి ఆ బాబా జీ బాబా ఓకే బాబా మీరేం చెప్తే అది ఓకే, కానీ ఎప్పుడైతే పరిస్థితులు వస్తాయి, మాయ యొక్క, సంస్కారాల యొక్క రకరకాల స్వభావాల తూమాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీకు తెలుస్తుంది నిశ్చయం యొక్క ఫౌండేషన్ ఎంత దృఢంగా ఉంది. అంటే ఆ పరిస్థితులు, ఏ పరిస్థితులు వచ్చినా మీరు స్థిరంగా కదలకుండా ఉన్నారా లేదా, దాన్ని బట్టి మీ నిశ్చయం అనేది ఆధారపడి ఉంటుంది. जैसे इस पुरानी दुनिया में भिन्न भिन्न प्रकार के तूफान आते हैं, है ना, कभी वायु का, कभी समुद्र का, ऐसे यहाँ भी भिन्न भिन्न प्रकार के तूफान आते हैं. ఎలా అయితే సాకార ప్రపంచంలో చూడండి రకరకాల తుఫాన్లు, ఒక్కొక్కసారి గాలి ఈదురుగాలులు వచ్చేస్తూ ఉంటాయి, పూర్తిగా తీవ్రంగా గాలులు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉంటాయి, సముద్రము ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇలా రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. తుఫాన్ క్యా కర్తా హే, తుఫాన్లు వచ్చాయనుకోండి ఫస్ట్ ఏం చేస్తాయంట, పహలే ఉడాతా హే ఫిర్ ఫేంకతా హే. ఫస్ట్ ఎగిరేటట్టు చేస్తే తర్వాత విసిరేస్తాయి కదా, ఫస్ట్ ఎత్తేస్తాయి తర్వాత పడేస్తాయి అన్నమాట, విసిరి పడేస్తాయి. तो यह तूफान भी पहले तो अपनी तरफ मौज में उड़ाते, अल्पकाल के नशे में ऊंचे ले जाते,
क्योंकि माया भी जान गई है कि बिना प्राप्ति यह मेरी तरफ होने वाले नहीं है। కిట్నా లాజిక్ పాయింట్ బాబా ఏమంటారు ఇక్కడ కూడా తుఫాన్లు వచ్చాయనుకోండి అంటే మాయ తుఫాన్లు తెచ్చుకుంది అనుకోండి ఏం చేస్తుందంట దాని వైపుకి అన్నమాట దాని ఆనందంలో మనల్ని ఎగిరిపోయేటట్టు తేలాడేటట్టు చేస్తుంది అల్పకాలిక నశాలు ఉన్నతంగా పైకి తీసుకెళ్ళిపోదు ఎందుకంటే మాయ కూడా తెలిసిపోయింది ఏంటి ఏ ప్రాప్తి లేకపోతే వీళ్ళు నా వైపుకి ఆకర్షితం కారు బాబా పిల్లలు దాని వైపుకి ఆకర్షితం కావాలంటే ప్రాప్తి కావాలన్నమాట तो पहले आर्टिफिशियल प्राप्ति में ऊपर उड़ाती है तो जो माया की प्राप्ति हो तो माया आर्टिफिशियल है तो प्राप्ति भी आर्टिफिशियल है మరి అల్పకాలికమైనటువంటి ప్రాప్తి కదా సహజ సిద్ధమైనది కాదు అసహజమైనటువంటి ప్రాప్తిలో మనల్ని పైకి ఎగిరేటట్టు చేస్తూ ఉంటుంది पर नीचे गिरती कला में ले आती है పైకి తీసుకెళ్ళి కింద పడేసింది అనుకోండి ఏమవుతుంది పరిస్థితి మళ్ళీ ఒక్కసారిగా కిందకి దిగజార్చే కళలోకి తీసుకొస్తూ ఉంటుంది చతుర్ హే అది కూడా చాలా తెలివైన అంటున్నారు బాబా మాయ तो निश्चय बुद्धि की नजर त्रिनेत्री होती है तीसरे नेत्र से तीनों कालों को देख लेते हैं इसलिए कभी धोखा नहीं खा सकते మరి బాబా ఏం చెప్తున్నారు నిశ్చయ బుద్ధి యొక్క దృష్టి నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే త్రినేత్రంలో ఉంటారు వాళ్ళు మూడో నేత్రంతో మూడు కాలాలను చూడగలుగుతారు కాబట్టి ఎప్పుడు మోసపోలేరు तो निश्चय बुद्धि की परख तूफानों के समय होती है ఎవరికి ఎంత నిశ్చయం ఉంది అనే గుర్తింపు మనము తుఫాన్లు వచ్చిన సమయంలోనే తెలుస్తుంది देखो सबसे पहले तो ब्रह्मा बाबा के साथ कितने 385 कितने लोग थे है ना जब इंडिया को इंडिपेंडेंस आ गया फिर कराची से यहाँ पर आ गए इंडिया चले आए माउंट आबू आ गए तभी कुछ भी नहीं था बीच में जब बेगरी पार्ट आया तब कितने सारे वापस चले गए तो ये भी तो निश्चय का टेस्ट है ना यज्ञ की हिस्ट्री में बेगरी पार्ट का भी निश्चय का ही टेस्ट था क्योंकि बाबा देखना चाहता था कौन से बच्चे किस निश्चय के आधार पर रह रहे हैं तो ऐसे बाबा कहते तूफानों के समय हमारे निश्चय की परख होती है जैसे तूफान बड़े बड़े पुराने वृक्ष के फाउंडेशन को उखाड़ लेते हैं तो यह माया के तूफान भी निश्चय के फाउंडेशन को उखाड़ने की कोशिश करते ఒక్కొక్కసారి చూడండి పెద్ద పెద్ద తుఫాన్లు అక్కడ చిన్న తుఫాన్లు వచ్చిన పెద్ద పెద్ద చెట్లను కూడా ఏం చేస్తాయి దాని ఫౌండేషన్ ని కట్టేసి పెడతాయి అన్నమాట అలాగే మాయ తుఫాన్లు కూడా నిశ్చయం యొక్క ఫౌండేషన్ ని కదపడానికి ప్రయత్నం చేస్తాయి लेकिन रिजल्ट में उखड़ते कम है हिलते ज्यादा है కానీ బాబా పిల్లల్లో ఏముంటుందన్నమాట అంటే పూర్తిగా తీసి బయటపడతారు ఇప్పుడు వేళ్ళు బేసిపోయింది అనుకోనేమో పడిపోతుంది దానంతరనే పడిపోతుంది అలాంటిది తక్కువ ఉంటుంది కానీ కదలడం అయితే కదిలిపోతారు అంటున్నారు బాబా హిల్లే से भी फाउंडेशन कच्चा हो जाता है నువ్వు మొక్కను నాటండి దాన్ని ఇలా ఇలా పట్టుకుని దాన్ని కదిపారు అనుకోనేమవుతుంది ఫౌండేషన్ కదిలిపోతుంది అలాగే కదలడం వల్ల కూడా ఫౌండేషన్ పచ్చిగా అయిపోతుంది तो ऐसे समय पर अपने निश्चय के फाउंडेशन को चेक करो మరి అలాంటి సమయంలో మీ నిశ్చయం యొక్క ఫౌండేషన్ ని చెక్ చేసుకో कैसा हिला हुआ है थोड़ा ढीला ढीला है तो छोटा सा भी अगर हवा आएगी तो भी गिर जाएंगे ऐसे निश्चय नहीं है तो छोटी मोटी चीजों में हम हिल जाते हैं हिलते 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 एक दिन नीचे गिर जाते हैं इसलिए बाबा कहते हैं निश्चय के फाउंडेशन को चेक करो वैसे कोई से भी पूछेंगे निश्चय पक्का है तो क्या कहेंगे बहुत अच्छा भाषण करेंगे अच्छा भी है निश्चय में रहना लेकिन समय पर अगर निश्चय हिलता भी है तो निश्चय का हिलना अर्थात जन्म जन्म की प्रारब्ध से हिलना इसलिए तूफानों के समय चेक करो कोई हद का मान शान ना दे व व्यर्थ संकल्पों के रूप में माया का तूफान आए जो चाहना रखते हो वह चाहना अर्थात इच्छा पूर्ण ना हो ऐसे टाइम पर जो निश्चय है कि मैं समर्थ बाप की समर्थ आत्मा हूँ वह याद रहता है वह व्यर्थ समर्थ के ऊपर विजयी हो जाता है ये देखना है अपने आप को चेक करना है
మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? అంటే నిశ్చయంలో ఉండాలి. చాలా మంది భాషలు చెప్పి ఇప్పుడు అడిగారనుకోండి, మీకు నిశ్చయం ఉందా అంటే పక్కా నిశ్చయం ఉందా అంటే పెద్ద ఉపన్యాసమే చెప్తారంటే నిశ్చయం మీద అంటున్నారు బాబా. మరి మంచిదే, నిశ్చయం ఉండడం చాలా మంచిదే. కానీ సమయానుసారంగా ఒకవేళ నిశ్చయం కదులుతుంది అంటే, నిశ్చయం కదలడం అంటే అర్థం ఏంటి? జన్మ జన్మాంతరాల ప్రారంభము కదిలిపోవడం. కాబట్టి తూఫాన్ల సమయంలో చెక్ చేసుకోండి, ఎలాంటి హద్దు యొక్క పేరు గౌరవము ఎవరైనా నాకు ఇవ్వట్లేకపోతే, లేదా వ్యర్థ సంకల్పాల రూపంలో మాయ తుఫాన్లు వస్తున్నా, లేదా ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది కోరిక తీరటం లేదంటే కోరికలు పూర్తవ్వటం లేదు. మరి అలాంటి సమయంలో అలాంటి టైంలో ఎవరైతే నిశ్చయంతో ఉంటారో, నేను సమర్థుడైన తండ్రికి సమర్థమైన ఆత్మను, ఇది స్మృతి ఉంటుందా లేదా వ్యర్థము సమర్థమైన విజయగా అవుతూ ఉంటుందా? अगर व्यर्थ विजय प्राप्त कर लेता है तो निश्चय का फाउंडेशन हिलेगा ना। मेरा साथ समर्थ बाप है, मैं समर्थ बाप का समर्थ बच्चा हूँ, भूल गए, फिर सोचने लगे मुझे मान नहीं दिया जाता है, मेरा नाम नहीं बाला होता है, मेरी इच्छा पूर्ण नहीं होता है, मैं जो सोचती हूँ जो चाहती हूँ तो होता ही नहीं है, फिर क्या है? समर्थ के बजाय अपने को कमजोर आत्मा अनुभव करेगा. అంతే కదా. మరి బాబా అంటారు వ్యర్థము విజయం ప్రాప్తం చేసుకుందంటే నిశ్చయం యొక్క ఫౌండేషన్ కలుగుతుంది. మరి సమర్థానికి బదులు ఏమవుతుంది? మీరు బలహీన ఆత్మలకు అనుభవం చేసుకుంటారు. మీరు అనుకున్నది అవ్వలేదు, మీకెవరు పేరు మర్యాద ఇవ్వటం లేదు, ఏమనిపిస్తుంది? అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఇంత చేస్తున్నా ఏముంది, వీళ్ళకి ఏమీ లేదు అసలు కదా. బలహీనతనే అనుభవం చేసుకుంటారు. तो समर्थ के बजाय अपने को कमजोर आत्मा अनुभव करेगा, दिल शिकस्त हो जाएंगे. इसलिए कहते हैं कि तूफान के समय చెక్ ఇంకా మనసు చిన్నపుచ్చుకుంటారు ఇంకా కదా, హార్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు చాలా మంది. అందుకనే బాబా చెప్తున్నారు, తుఫాన్లు వచ్చిన సమయంలోనే మీ నిశ్చయం ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. హద్ కా మాన్ శాన్ मैपन रूहानी शान से नीचे ले आता है. ఈ హద్దు యొక్క అల్పకాలికమైనటువంటి పేరు ప్రతిష్ట నేను నాది అనేది ఆత్మిక నశ నుండి మిమ్మల్ని కిందకి తీసుకొచ్చేస్తుంది. హద్దుకి కోయి भी ఇచ్చా మాత్రం అవిద్యకే నిశ్చయితే నీచే లేది. ఏదైనా కోరిక కానీ హద్దు యొక్క కోరికలంటే తెలీదు అన్నటువంటి నిశ్చయానికి కిందకి తీసుకొస్తుంది. तो निश्चय का अर्थ यह नहीं है कि मैं शरीर नहीं, तो निश्चय का अर्थ यह नहीं है कि मैं शरीर नहीं, मैं आत्मा हूँ. लेकिन कौन सी आत्मा हूँ? वह नशा, वह समान समय पर अनुभव हो, इसको कहते हैं निश्चय बुद्धि विजयती. నిశ్చయం యొక్క నశ అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనుకుంటున్నాను అది కాదు. ఆత్మనే మీరు, కానీ ఎటువంటి ఆత్మ అది గుర్తుంచుకోవాలన్నమాట. ఆ నశ ఉండాలి, ఆ స్వమానము సమయానుసారం అనుభవం కావాలి. అప్పుడే అంటారు నిశ్చయ బుద్ధి విజయంతి. कोई पेपर है ही नहीं और कहे मैं तो पास विथ ऑनर हो गया, तो कोई उसको मानेगा? మీకు ఏ పరీక్ష లేదు, అసలు ఏ పేపరు రాలేదు, మీకు మీరే డిక్లేర్ చేసేసుకున్నారు నేను పాస్ అయిపోయాను, నేను పాస్ విత్ ఆనర్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? पेपर अटेंड नहीं की, कोई परीक्षा पार नहीं किए और अपने आप को विजय घोषित कर दिए, कोई मानेगा? सर्टिफिकेट चाहिए ना. కదా ఇప్పుడు ఏం చేసినా దేంట్లో పార్టిసిపేట్ చేసినా ఫస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కావాలి. ఇక్కడ కూడా మరి సర్టిఫికేట్ కావాలి. कितना भी कोई पास हो जाए तक सर्टिफिकेट नहीं मिलता है तो वैल्यू नहीं. లౌకిక స్టడీస్ లో కూర్చొని మీరు పాస్ అయిపోయారు, డిగ్రీలు పొందారు, కానీ దాని సర్టిఫికేట్ లేకపోతే మీకు ఎవరు జాబ్ ఇవ్వరు, ఏమి ఉండదు, వాల్యూనే ఉండదు. అసలు మీరు పాస్ అయ్యారు అని సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. पेपर के समय पेपर दे, पास हो, सर्टिफिकेट ले बाप से परिवार से, तब उसको कहेंगे निश्चय बुद्धि विजय. మరి అలాగే మన లైఫ్ సిచ్యువేషన్స్ లో లైఫ్ పేపర్స్ తీసుకొచ్చేటటువంటి పేపర్స్ లలో ఆ పేపర్ కి సమాధానం ఇచ్చి మీరు పాస్ అయ్యి బాబా యొక్క లేదా పరివారంతో ఎప్పుడైతే మీరు
సర్టిఫికెట్ తీసుకుంటారో అప్పుడు నిశ్చయ బుద్ధి విజయి అని అంటారు. समझा? तो फाउंडेशन को ही चेक करते रहो. निश्चय बुद्धि की विशेषता सुनी ना. फाउंडेशन మెయిన్ అన్నమాట బ్రాహ్మణ జీవితానికి ఫౌండేషన్ పవిత్రత నిశ్చయం. మరి దాన్ని చెక్ చేసుకోండి. నిశ్చయ బుద్ధి గుర్తులు విన్నారు కదా. जैसा समय वैसे रूहानी नशा जीवन में दिखाई दे. ఎలాంటి సమయము అలాంటి ఆత్మిక నశ మీ జీవితంలో కనిపించాలి. सिर्फ अपना मन खुश ना हो लेकिन लोग भी खुश हो. చలో బాబా అన్నారు కదా మేము ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నేను నా వంతు నేను హ్యాపీ అని ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. కానీ మీరే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళు మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. అభి అనుభవం కరే కి హా యహ నశే మే రహనే వాలి ఆత్మ హై. అందరూ అనుభవం చేసుకోవాలి. సభి అనుభవం కరే ఏమని, వీళ్ళ నశాల్లో ఉండేటటువంటి ఆత్మలు. సిర్ఫ్ మన్ పసంద్ నహీ లేకిన్ లోక్ పసంద్ బాప్ పసంద్, ఇస్కో कहते విజయ్. అంటే మీ మనసుకి నచ్చినట్టు మీరున్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు, అది కాదంటున్నారు బాబా. ఇంకొకటి ఏంటి, బాబా పసంద్ ఉండాలి, లోక్ పసంద్, అందరూ ఇష్టపడాలి మిమ్మల్ని, బాబా కూడా ఇష్టపడే విధంగా ఉండాలి, అప్పుడే విజయి అని చెప్తారు. अच्छा, सर्व निश्चय बुद्धि विजयी रत्नों को सर्व निश्चिंत बेफिक्र बच्चों को सर्व निश्चित विजय के नशे में रहने वाले रूहानी आत्माओं को सर्व तूफानों को पार कर तोहफा अनुभव करने वाले विशेष आत्माओं को सदा अचल अडोल एक रस स्थिति में स्थित रहने वाले निश्चय बुद्धि बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. विदेशी भाई बहनों से बाप दादा की मुलाकात, अपने को समीप्रतन अनुभव करते हो. विदेशी పిల్లలతో బాబా మాట్లాడుతున్నారు. क्योंकि लास्ट संडे तो क्रिसमस डे के संदर्भ में चला था ना, और ये तो 12 मई का है. माना दिसंबर की मुरली है. दिसंबर में यूजुअली जनवरी दिसंबर में डबल फॉर्मेसी बाप दादा से मिलते थे, क्योंकि उनको वहां पर क्रिसमस हॉलीडेज रहते ना, इसलिए उस टाइम पे उन लोगों को आने जाने में थोड़ा टाइम मिलता था. इसलिए ज्यादा से ज्यादा टर्न पहले जनवरी और दिसंबर जनवरी के मास का डबल फॉर्मर्स को ज्यादा देते थे. అంటే డబుల్ విదేశీ అన్నయ్య లక్ష్యంతో మాట్లాడతారు. अपने को समीप रत्न अनुभव करते हो. समीप रत्न की निशानी क्या है? वह सदा सहज और स्वतः ज्ञानी तो आत्मा, योगी तो आत्मा, गुणमूर्ति सेवाधारी अनुभव करेंगे. బాబా అడుగుతున్నారు విదేశీయులని, మీరు ఎప్పుడు నేను బాబాకి సమీప రత్నాన్ని అలా అనుభవం చేసుకుంటారా? అంటే సమీప రత్నాల యొక్క గుర్తులేంటి? వాళ్ళు ఎప్పుడు కూడా సహజంగా స్వతహగా ज्ञानी ఆత్మలుగా, యోగి ఆత్మలుగా, గుణమూర్త సేవాదారులుగా వారు అనుభవం చేసుకుంటారు. समीप रत्न के हर कदम में यह 4 ही विशेषताएं सहज अनुभव होंगी. समीप रत्नाల ప్రతి అడుగులో ఈ 4 విశేషతలు कौन-से ज्ञानी तो आत्मा, योगी तो आत्मा, गुणमूर्त सेवाधारी. एक भी कम नहीं होगी. ज्ञान में कम हो, योग में तेज हो या दिव्य गुणों की धारणा में कमजोर हो, वह सब में सदा ही सहज अनुभव करेगा. 4 सब्जेक्ट है ना, ज्ञान, योग, धारणा, सेवा. चारों में वो तीखे हो. అయితే జ్ఞానంలో తక్కువ ఉన్నారు, యోగంలో చాలా ఫాస్ట్ ఉన్నారు, లేదా దివ్య గుణాల ధారణలో కొంచెము బలహీనంగా ఉన్నారు, అలా ఉండరు. అన్నింట్లో సదా సహజంగా అనుభవం చేసుకుంటారు. समीप रत्न किसी भी बात में मेहनत नहीं अनुभव करेंगे. బాబాకి సమీపంగా ఉన్న రత్నాల లాంటి పిల్లలు ఏ విషయంలో కూడా పరిశ్రమ, కష్టము అనేది అనుభవం చేసుకోరు. लेकिन सहज सफलता अनुभव करेंगे, क्योंकि बाप दादा बच्चों को संगम युग पर मेहनत से ही छुड़ाते. కానీ సహజంగా సఫలతను అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే బాప్ దాదా పిల్లలకి ఏం చేస్తారంట, సంగమయుగంలో శ్రమ అంటేనే తెలియకుండా శ్రమ నుంచి బాబా విముక్తి చేస్తారు.
63 जन्म मेहनत की है ना, चाहे शरीर की मेहनत की, चाहे मन की मेहनत की, बाप के प्राप्त करने के लिए भिन्न भिन्न, बाबा को प्राप्त करने के लिए भिन्न भिन्न साधन अपनाते रहे। तो यह मन की मेहनत की. మరి బాబా కూడా తెలుసు కదా 63 జన్మలు ఎంత శ్రమించారు మీరు, శారీరక శ్రమ చేశారు లేదా మనసుతో చాలా కష్టపడ్డారు. మనసుతో అంటే బాబాను ప్రాప్తం చేసుకోవడానికి రకరకాలుగా ఎన్నో రకాలుగా అన్నమాట సాధనాలని అప్లై చేస్తూ వచ్చారు. ఇది మనసుతో కష్టపడడం. और धन की भी देखो, जो सर्विस करते हो, जिसको बाप दादा नौकरी कहते, उसमें भी देखो कितनी मेहनत करते. మరి ధనం గురించి కూడా చూడండి. ఇప్పుడు సేవ చేస్తారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ అనండి, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, దాన్ని బాప్ దాదా నౌకరీ అన్నమాట, జాబ్ అని చెప్తూ ఉంటారు. అందులో కూడా చూడండి ఎంత కష్టపడతారు. ఉస్మే భీ తో మెహనత్ లగ్తీ హై నా, ఈజీ కాదు కదా. నెలకు మనకి ఇంత పెంచి పోషిస్తున్నారు వాళ్ళంటే ఎన్ని టార్గెట్లు ఉంటే ఎన్ని మనము చేస్తేనే మనల్ని పెట్టుకుంటారు. మరి అది కూడా ఏమి తక్కువ పరిశ్రమతో కూడింది కాదు. और अभी आधा कल्प के लिए नौकरी नहीं करेंगे, इससे भी छूट जाएंगे. అంటే ఏ విషయాలతో బాబా మనకి విముక్తి కలిగిస్తున్నారు. ఇప్పుడు సత్యత్రేతాలు చూడండి, మీరు ఎవరు ఉద్యోగం చేస్తారా, ఏముండదు. అంటే ఏది కూడా చేయకుండా బాబా మనల్ని విముక్తి చేసేస్తున్నారు. నా లౌకిక नौकरी करेंगे ना भक्ति करेंगे, दोनों से मुक्त मिल जाएंगे, मुक्ति मिल जाएगी. సింపుల్ గా లౌకికంలో వెళ్ళి జాబ్ చేసేది ఉండదు, అలాగే భక్తి కూడా చేసే అవసరం, రెండింటి నుంచి ముక్తి అనేది లభిస్తుంది. अभी भी देखो, चाहे लौकिक कार्य करते भी हो, लेकिन ब्राह्मण जीवन में आने से लौकिक कार्य करते हुए भी अंतर लगता है ना. ఇప్పటికి ముందుకి తేడా అన్నమాట, డిఫరెన్స్. ఇప్పుడు కూడా చూడండి లౌకిక కార్యమే, ఇంటికి సంబంధించిన కార్యమే చేస్తూ ఉండొచ్చు, కానీ బ్రాహ్మణ జీవితంలోకి వచ్చిన తర్వాత అంటే బాబాకు పిల్లలు అయిన తర్వాత లౌకిక కార్యం చేస్తూ కూడా తేడా అనేది వచ్చేస్తుంది, అలౌకికత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నమాట. అభి యహ లౌకిక కార్య కర్తే భీ డబల్ లైట్ రహతే హో, క్యూ లౌకిక కార్యం చేస్తూ కూడా ఎలా ఉంటారంటే డబల్ లైట్లుగా ఉంటారు. ఉంటారా? అప్పుడప్పుడు బరువు అనిపిస్తుందా? क्या कहेंगे आप, रहते हैं डबल लाइट या कभी कभी अब क्या है हमको ही करना है, क्यों करना है, ऐसा लगता है. అప్పుడప్పుడు డబల్ లైట్, అప్పుడప్పుడు బరువు. అప్పుడప్పుడు బరువు, అప్పుడప్పుడు బరువు ఉంటుంది, ఎప్పుడు డబల్ లైట్ ఉంటారు. డబల్ లైట్ అంటే లైట్ అంటే ఎప్పుడు లైట్ గానే ఉంటుంది, ఒకసారి లైట్ ఒకసారి వెయిట్ అలా ఉండదు కదా. బాబాని మర్చిపోతే డబల్ లైట్ నుంచి వెయిట్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, బాబా అంటున్నారు क्यों, क्योंकि लौकिक कार्य करते भी खुशी रहती है, यह कार्य अलौकिक सेवा के निमित्त कर रहे हैं. బాబా లాజిక్ సునా రహే హే అంటే ఎలా మీరు లౌకికంలో ఉంటూ కూడా డబల్ లైట్ గా ఉండొచ్చు. ఎప్పుడు ఉండొచ్చు? ఎప్పుడైతే ఈ సంతోషంలో ఉంటారో, నేను ఈ అలౌకిక సేవకి నిమిత్తంగా ఉన్నాను, ఇది నా పని, నా ఇల్లు, నా పిల్లలు అలా కాదు, ఇది కూడా అలౌకిక కార్యము, ఈ సేవకి నేను నిమిత్తంగా ఉన్నాను అనుకుంటే అప్పుడు अपने मन की तो इच्छाएं नहीं है ना, तो जहां इच्छा होती है वहां नहीं. మరి మనసులో ఏం కోరికలు అయితే లేవు కదా, ఎక్కడ కోరికలు ఉంటే అక్కడ కష్టం అనిపిస్తుంది. అభి నిమిత్త మాత్ర करते हो, क्योंकि मालूम है कि तन मन धन तीनों लगाने से एक का पदम गुना अविनाशी बैंक में जमा हो रहा है. ఇప్పుడైతే నిమిత్త మాత్రంగా ఉంటూ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు తెలుసు, తనువు మనసు ధనము మూడింటిని ఉపయోగిస్తే ఒకటికి 100 రెట్లు అవినాశిగాగి మీ బ్యాంక్ లో ఖాతాలో జమ అవుతుంది. మీరు జమ కియా హువా ఖాతే రేనా బస్. ఇప్పుడు జమ చేసుకుంటున్నాం, భవిష్యత్తులో కూర్చున్నదే తింటూ కూర్చుంటాం. పురుషార్థ से योग लगाने का, ज्ञान सुनने सुनाने का, इस मेहनत के भी छूट जाएंगे ना. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు, యోగం పెట్టుకోవడానికి, జ్ఞానం వినడము వినిపించడము, ఇవన్నిటి నుంచి ఇప్పుడు సత్యత్రేతలు ఏముండదు. ఇవన్నీ ఇప్పుడు కష్టపడితే, ఇప్పుడు యోగం చేసి, ఇప్పుడు అందరికీ జ్ఞానం చెప్పి, ఇప్పుడు పురుషార్థం చేస్తే అక్కడ మీరు పరిశ్రమ నుంచి విముక్తులైపోతారు. कभी कभी क्लासेस सुनकर थक जाते हैं ना, थक जाते
అప్పుడప్పుడు క్లాసెస్ కి అలసిపోతారు కదా అంటున్నారు బాబా, అలసిపోతారా? रोज है मुरली తింటాం अब रोज क्या मुरली सुनेंगे, एक दिन छुट्टी दे दो ना। ఎనర్జీ వస్తుంది. ఏం లేదు బాబు, క్లాస్ కావాలా छुट्टी కావాలా? ఎనర్జీ వస్తుంది. చెప్పండి छुट्टी కావాలా చెప్పండి. లేదు లేదు బాబా, చుట్టి వద్దు, క్లాస్ వినటంలో లేదు బాబా, దాంట్లోనే మాకు ఎనర్జీ దాంతోనే ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ క్లాస్ వినడమే ఆత్మకు పూజ. క్లాస్ వినడం ఓకే, ఇప్పుడు క్లాస్ వినడానికి కూడా చాలా రకరకాల ఉపాయాలు ఉన్నాయి కదా. యూట్యూబ్ తెరిస్తే చాలా బోర్డు రకరకాలుగా అన్నమాట, ఎన్నో రకరకాల మురళీలు ఎంతో మంది చెప్తూనే ఉన్నారు కదా. కానీ రోజు మరి లక్ష్మికి ఎందుకు చెప్పాలి, మానేద్దామా కొన్ని రోజులు? అది నేను పురుషార్థం మీరు చేసుకుంటారా? బాబా శ్రీమతం కదా అది. బాబా చెప్పిస్తున్నారు మీ ద్వారా లక్ష్మకి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా మానేస్తారేమో, కానీ నేను మాత్రం వదలట్లేదు మమ్మల్ని. సండే రోజు కూడా ఈవెన్ వేరే మురళి ఉన్నా మళ్ళీ అమృతవేల్ తర్వాత మురళి చెప్తున్నారు కదా. क्योंकि मुरली हमारा क्या है, भोजन है ना. अब भोजन नहीं खाएंगे तो फिर क्या होगा, आत्मिक भोजन है ना. आपके लिए नहीं, मेरे लिए भी मैं मुरली पढ़ती हूँ, क्योंकि फिर मैं भी तो वीक हो जाऊंगी ना. तो मुरली हमारे लिए श्वास है, तो श्वास नहीं चलेंगे तो फिर क्या होगा, जीवन ही नहीं. तो कभी कभी ऐसा लगता है ना, कभी कभी क्लासेस सुनकर थक जाते हैं ना, वहाँ तो लौकिक राजनीति पढ़ाई भी जो होगी ना, वह भी खेल खेल में होगी. इतने किताब नहीं याद करने पड़े. అంటే ఇక్కడ కూడా చూడండి, మామూలుగా జనరల్ ఇన్ జనరల్ పిల్లలు కూడా క్లాసులు విని విని బోర్ అయిపోతారు చూడండి. ఇప్పుడు అందుకే ఆన్లైన్ అంటే ఎందుకు వాళ్ళు వినట్లేదు, ఎందుకంటే విని 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 అలసిపోయారు అనమాట. అంటే సత్యుగంలో అలా ఉంటుందంట, అక్కడ ఎలా ఉంటుందంట, బాబాకి రాజనీతి చదువు అంటే రాజ విద్య కూడా ఎలా ఉంటుందంటే ఆటలు పాటలతో ఉంటుంది. కాబట్టి అక్కడ ఇన్ని పుస్తకాలు, ఇప్పుడు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ గుర్తు చేయాలి, ఇవన్నీ పోర్షన్ కంప్లీట్ చేసుకోవాలి, అక్కడ టెన్షన్ ఏది ఉండదు అనమాట. కాబట్టి హ్యాపీగా ఉంటారంటున్నారు బాబా. సార్ మెహనత్ సే చూస్తే అంటే ఎన్ని రకాల పరిశ్రమల నుంచి బాబా మనల్ని విముక్తి చేస్తున్నారు చూడండి. मुरली ध्यान से सुन रहे ना, बाबा कितने प्रकार के परिश्रमों से बाबा बच्चों को मुक्ति दिला रहा है ना. तो सब मेहनत से छूट जाएंगी, कईयों को पढ़ाई का भी बोझ होता है, संगम पर मेहनत से छूटने के संस्कार भरते हो. చాలా మందికి చదువుకోవడం కూడా ఒక బరువులాగా అనిపిస్తుందంట. మరి ఈ సంఘం యుగంలో మీరేం చేస్తున్నారు, అన్ని పరిశ్రమల నుంచి విముక్తి అయిపోయి कार्य చేస్తున్నారు. तो संगम युग पर मेहनत से छूटने का संस्कार बढ़ते हैं. चाहे माया के तूफान आते भी है, लेकिन यह माया से विजय प्राप्त करना भी एक खेल समझते हो, मेहनत नहीं. అంటే మాయ తుఫాన్లు వస్తూ ఉంటాయి, కానీ మాయతో విజయాన్ని ప్రాప్తం చేసుకోవడం అంటే మాయ పైన విజయాన్ని ప్రాప్తం చేసుకోవడం కూడా ఒక ఆటలా కనిపిస్తుంది, కానీ పరిశ్రమ అనిపించదు. खेल में भी क्या होता है, जीत प्राप्त करना होता है ना. तो माया से भी विजय प्राप्त करने का खेल करती हूँ. ఆట ఆడుతున్నామంటే ఇది ఫస్ట్ గెలుపు లేదా ఓటమి, గెలవాలనే ఉద్దేశంతో గెలుస్తాం. అలా ఇక్కడ కూడా మాయ పైన మీరు విజయం ప్రాప్తం చేసుకుంటారంటే ఒక ఆటలాగా అనుభవం చేసుకుంటారు. खेल लगता है या बड़ी बात लगती है, మరి ఆట అనిపిస్తుందా, లేకపోతే అమ్మో చాలా పెద్ద విషయం నేను చేసేసాను అలా అనిపిస్తుందా? जब मास्टर सर्वशक्तिवान स्टेज पर स्थित होते हो तो खेल लगेगा ना. సమాన గుర్తు తెచ్చుకోండి, ఎవరిని, మాస్టర్ సర్వశక్తివాన్. మాస్టర్ సర్వశక్తివాన్ స్టేజ్ లో స్థితిలో ఉంటే ఆటగానే అనిపిస్తుంది కదా. और ही चैलेंज करते हो कि आधा कल्प के लिए विदाई लेकर जाओ. ఇంకా మాకేం ఛాలెంజ్ చేస్తారంటే అర్ధకల్పం విడాకులు ఇచ్చేసి వెళ్ళిపో, మాకు వేడుకొని తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి. तो विदाई समारोह मनाने आती है, लड़ने नहीं आती है. అంటే మా వచ్చిన ఎందుకు వస్తుందంట, మీతో చుట్టి తీసుకుని విదాయి సమారోహం తీసుకుని వెళ్ళిపోవడానికి వస్తుందంట, నీతో యుద్ధం చేయడానికి రాదంటుంది. విజయ రత్నం హర్ సమయ హర్ కార్యమే విజయే. విజయ రత్నాలు లాంటి ఆత్మలు ప్రతి సమయము ప్రతి కార్యంలో విజయులుగానే ఉంటారు. విజయీ కోనా, कौन हो, विजयी हो,
हाँ या ना? विजयला कागा? हाँ क्या हाँ जी। हाँ, विजयला. तो वहां जाकर भी हाँ जी कर. మరి ఇప్పుడు విజయ్ అంటే హాంజీ, మరి అక్కడ కూడా వెళ్ళి హాంజీ చెప్పాలి. फिर भी अच्छे बहादुर हो गए हैं, पहले थोड़े जल्दी घबरा जाते थे, అవి బహాదూర్ हो गए. డబుల్ ఫార్మర్స్ తో మాట్లాడుతున్నారు కదా కాబట్టి ఇక్కడ విజయ్ ఉన్నారు కానీ మళ్ళీ ఫారెన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అలా కాదనమాట. ఇంకొకటి ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా అన్నమాట భయపడుతూ ఉండేవారు కానీ ఇప్పుడైతే చాలా బహాదూర్ అయిపోయారు మీరు కూడా అంటున్నారు. అవి అనుభవ్ हो गए, अनुभवी हो गए, तो अनुभव की अथॉरिटी वाले हो गए, परखने की भी शक्ति आ गई, इसलिए घबराते नहीं. ఇప్పుడైతే అనుభవీలు అయిపోయారు కాబట్టి అనుభవం యొక్క అథారిటీ కలిగిన వారిగా అయిపోయారు, పరిశీలన శక్తి కూడా చాలా వచ్చింది కాబట్టి గాబరా పడకూడదు. అనేక बार के विजय थे है और रहेंगे, यही स्मृति सदा रखना. అంటే అనేక సార్లు ఎన్నో సార్లు యొక్క మేము విజయిగా ఉండేవారము, ఉన్నాము, ఎప్పుడు మేమే అవుతాము, ఇదే స్మృతి సదా పెట్టుకోవాలి. अच्छा, विदाई के समय दादियों से दादी जानकी बॉम्बे से 3-4 दिन का चक्कर लगाकर आई है. अभी से చక్రవర్తి బన్ గై. జానకి దాదిలో జానకి దాదిని కలిసారనమాట. అప్పుడైతే డబల్ ఫారెన్ కంట్రీ సర్వీసెస్ వెళ్ళి దాదిని కదా ఇన్ఛార్జ్. అదే జానకి దాది బాంబే వెళ్ళి వచ్చారనమాట. 3-4 రోజులు బాంబే వెళ్ళి వచ్చారంట. అంటే బాబా అంటారు ఇప్పటి నుంచే నువ్వు చక్రవర్తి అయిపోయావు. अच्छा है, यहाँ भी सेवा है, वहाँ भी सेवा की, यहाँ रहते भी सेवा करते और जहाँ जाते वहाँ भी सेवा हो जाती. सेवा का टेका बहुत बड़ा लिया है, बड़े ठेकेदार को ना, छोटे छोटे ठेकेदार तो बहुत है लेकिन बड़े ठेकेदार को बड़ा काम करना पड़ता है. బాబు మెచ్చుకుంటున్నారనమాట. ఫారెన్ లో ఉంటే అక్కడ సేవ చేస్తూ, ఇక్కడికి వస్తే ఇక్కడ సేవ చేస్తూ, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే సేవ చేస్తూ ఉంటావు. పెద్ద పెద్ద సేవ యొక్క టీకా ఏమంటారు, డీల్ చేసేటటువంటి వారు మీరు, చిన్న చిన్న వ్యాపారస్తులు కాదు అంటున్నారు. మరి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి పెద్ద పని చేయాల్సి వస్తుంది. आज बाबा मुरली सुनते समय मजा आया. बाबा आज मुरली सुनते समय बहुत मजा आया. दादी చెప్పారన్నమాట, బాబా ఈ రోజు మురళి వింటుంటే నాకు చాలా మజా వచ్చింది. है ही मजा. अच्छा है, आप लोग कैच करके औरों को क्लियर कर सकते. మరి బాబా కూడా అంటున్నారు ఉంది కదా మజా. మరి అలాగే మీరు పిల్లలు ఫస్ట్ క్యాచ్ చేసుకుని బాబా ఏ సందర్భంలో ఏ విషయంలో బాబా చెప్తున్నారు అనేది వేరే వాళ్ళకి ఇంకా క్లియర్ చేసి చెప్పగలరు. सभी तो एक जैसे कैच कर नहीं सकते, जैसे जगदम्बा मुरली सुनकर क्लियर करके सहज करके सभी को धारण कराती रही, ऐसे अभी आप हो. అంటే అందరికీ అన్నమాట అలాగా బాబా ఏ ఉద్దేశంతో చెప్తున్నారు మురళి అనేది క్యాచ్ చేసి చెప్పడం రాదంటున్నారు. ఎలా అంటే మమ్మ జగదాంబ మురళి విని దాన్ని ఎంత మంచిగా క్లియర్ చేసి సహజంగా అందరికీ అన్నమాట ధారణ అయ్యే విధంగా చేయించేవారు, అలా ఇప్పుడు మీరు దాదీలు నిమిత్తంగా ఉన్నారు అంటున్నారు. शायद नए नए को समझ भी नहीं सकते, लेकिन बाप दादा सिर्फ सामने वालों को नहीं देखते, जो बैठे हैं सभा में उन्हें ही नहीं देखते, सभी को सामने रखते. కొత్త పిల్లలు వచ్చారనుకోండి ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది అన్నమాట, అర్థం చేసుకోలేదు. కానీ బాబా ఏం చెప్తున్నారు, కేవలం నేను ఎదురుగా కూర్చున్న వాళ్ళని చూసి మురళి చెప్పారు కదా బాబా, మొత్తం విశ్వంలో ఉన్న ఆత్మలందరూ బాబా పిల్లలందరినీ బాబా దృష్టిలో పెట్టుకుని చెప్తారు. फिर भी सामने अनन्य होते हैं तो लोगों के प्रति निकलता है. అయినా ఒకవేళ ఎదురుగా అన్నమాట బాబాకి ఎదురుగా అనన్యమైనటువంటి పిల్లలు ఇలా దాదీలు ఇలా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించి కొన్ని మాటలు బాబా చెప్తూ ఉంటారు. आप लोग तो पढ़कर भी कैच कर सकते हो, మీరైతే చదువుకుని కూడా క్యాచ్ చేసుకోగలరు అంటున్నారు బాబా. अच्छा, आज का वरदान व्यक्ति की लीकेज को समाप्त कर. ये बहुत बहुत जरूरी है आजकल के हिसाब से. व्यर्थ की लीकेज को समाप्त कर समर्थ बनने वाले कम खर्च बाला नशीन हवा. వ్యర్థం యొక్క లీకేజీని సమాప్తం చేసుకుని సమర్థంగా అయ్యే తక్కువ ఖర్చు
ఎక్కువ ఫలాన్ని పొందేవారిగా కండి. కమ్ ఖర్చ్ బాల నశీన్ భవ. అక్కయ్య ఒకసారి మళ్ళీ చెప్పండి. వ్యర్థం యొక్క లీకేజ్ ని సమాప్తం చేసుకొని, లీకేజ్ కారిపోతూ ఉంటుంది కదా, లీకేజ్ అయితే ఏదైనా దాన్ని సమాప్తం చేసుకుని సమర్థంగా తయారయ్యే, సమర్థవంతంగా తయారయ్యే, తక్కువ ఖర్చు ఎక్కువ ప్రాప్తి స్వరూపులుగా కండి. తక్కువ ఖర్చు ఎక్కువ ప్రాప్తిని పొందేవారిగా కండి. विस्तार संगम युग पर बाप दादा द्वारा जो भी खजाने मिले हैं उन सर्व खजानों को व्यर्थ जाने से बचाओ तो कम खर्च वाला नशीन बन जाएंगे. మరి సంగమయుగంలో బాప్ దాదా ద్వారా ఏవైతే ఖజానాలు మీకు లభించాయో ఆ సర్వ ఖజానాలని వ్యర్థంగా పోగొట్టుకోవడం నుండి రక్షించుకోండి. అప్పుడు తక్కువ ఖర్చు ఎక్కువ ఫలం అనేది పొందుతారు. వ్యర్థ సే బచావ్ కర్నా అర్థాత్ సమర్థ బన. వ్యర్థం నుండి రక్షించుకోవడం అంటే సమర్థంగా తయారు. జహా సమర్థి హే వహా వ్యర్థ జాయే ఎక్కడైతే సామర్థ్యం ఉంటుందో అక్కడ వ్యర్థంగా పోవడం అనేది ఉండదంటున్నారు. अगर व्यर्थ की लीकेज है तो कितना भी पुरुषार्थ करो, मेहनत करो, लेकिन शक्तिशाली बन नहीं सकते. ఒకవేళ వ్యర్థం యొక్క లీకేజ్ ఉందనుకోండి, మీరు ఎంత పురుషార్థం చేసినా ఎంత పరిశ్రమ చేసినా శక్తిశాలుగా తయారు కాలేరు. కాబట్టి లీకేజ్ ని చెక్ చేస్తూ, इसलिए लीकेज को चेक कर समाप्त करो तो व्यर्थ से समाप्त हो जाए. అంటే ఎక్కడ లీకేజ్ వస్తుంది, ఎక్కడ వ్యర్థం పోతుంది, నా సమయం సంకల్పాలు ఇవన్నీ చూసుకొని వాటిని సమాప్తం చేసుకోండి. అప్పుడు వ్యర్థం నుంచి సమర్థులుగా తయారవుతారు. స్లోగన్ प्रवृत्ति में रहते संपूर्ण पवित्र रहना. प्रवृत्ति में रहते संपूर्ण पवित्र रहना. संपूर्ण पवित्रता माना मनसा वाचा कर्मणा संबंध संपर्क हर बात में संपूर्ण पवित्र रहना, यही योगी व ज्ञानी तो आत्मा की चैलेंज है. यही योगी व ज्ञानी तो आत्मा की चैलेंज है. ప్రవృత్తిలో ఉంటూ, లౌకిక ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండడమే యోగి లేదా జ్ఞాని ఆత్మ యొక్క ఛాలెంజ్ అనుకున్నారు. యోగి లేదా జ్ఞాని ఆత్మ యొక్క ఛాలెంజ్. अव्यक्त इशारे तपस्वी जीवन के लिए होमवर्क. योग के प्रयोग द्वारा सिद्धि स्वरूप बनो. 9th पॉइंट. जहाँ वाणी द्वारा कोई कार्य सिद्ध नहीं होता है तो कहते हो यह वाणी से नहीं समझेंगे. బాబా ఏం చెప్తున్నారు, ఎక్కడైతే మీరు మాటల ద్వారా ఎవరికైనా ఏదైనా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకోని ఏమంటారు, వీళ్ళు మాటలతో వినే రకాలు కాదు, అంటే నోట్తో చెప్తే వీళ్ళకి అర్థం కాదు అని అంటారు కదా. సో శుభ భావనకే పరివర్తన ఉంది. అప్పుడు ఏం చేయాలి మరి, शुभ भावना तो परिवर्तन होता है. जहाँ वाणी कार्य को सफल नहीं कर सकती वहां साइलेंस की शक्ति का साधन शुभ संकल्प, शुभ भावना, नयनों की भाषा द्वारा रहम और स्नेह की अनुभूति कार्य सिद्ध कर सकती है. బాబా ఏం చెప్తున్నారు, ఎక్కడైతే వాచ యొక్క కార్యం అంటే మాటల ద్వారా మీరు సఫలతని పొందలేకపోతున్నారు అంటే అక్కడ సైలెన్స్ యొక్క శక్తి యొక్క సాధనము శుభ సంకల్పాలు, శుభ భావనలు లేదా నయనాల యొక్క భాష ద్వారా దయ మరియు స్నేహం యొక్క అనుభూతి అనేది మీ కార్యాన్ని సిద్ధము చేస్తుంది. అంటే మీలో దయ ఆ భావం ఉన్నప్పుడు మీరు అనుకున్న కార్యము రుజువుతుంది. अमृत वेले का पॉइंट. अमृत वेले अपनी भाग्य, नशे और खुशी की स्मृति. कल बाबा ने क्या कहा, दिल खुश मिठाई खाया. आज बाबा कहते जैसे बाप जैसा कोई नहीं वैसे आपके भाग्य जैसा और कोई भाग्यशाली नहीं. ऐसा अनुभव होता है. ఏ విధంగానైతే బాబా ఉన్నారు, బాబా లాంటి తండ్రి ఇంకెవ్వరూ లేరు.
అలాగే మీ యొక్క భాగ్యం లాంటి భాగ్యం ఇంకెక్కడా లేదు అనేది మీకు అనుభవం అవుతుందా? बाप दादा का स्नेह अवश्य समीप लाता है। अमृत वेले उठ बाप से रूप रिहान करो तो सब परिस्थितियों का हल स्पष्ट दिखाई देगा। బాప్ దాదా యొక్క స్నేహము తప్పకుండా మీకు సమీపత అనేది అనుభవం చేస్తుంది. అమృత వేళ లేచి బాబాతో ఆత్మిక సంభాషణ చేసుకున్నట్లయితే అన్ని పరిస్థితుల యొక్క పరిష్కారం, ఏ సమస్య వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా దాని పరిష్కారం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. कोई भी बात हो उसका రెస్పాన్స్ रूह रिहान में मिल जाए। ఏదైనా విషయం కానీ దాని రెస్పాన్స్ ఆత్మిక సంభాషణలో బాబాతో మాట్లాడుతుంటే మీకు దొరుకుతుంది అంటున్నారు బాబా. मधुबन वरदान भूमि से विशेष यह वरदान लेकर जाना तो और भी लिफ्ट मिल जाएगी। మధుబన్ వరదాన భూమి నుండి ఈ వరదానం తీసుకెళ్తే ఇంకా మీకు లిఫ్ట్ అనేది దొరుకుతుంది అంటున్నారు బాబా. जब बाप कहते हैं बोझा उठाने के लिए तो खुद क्यों उठाते? బాబా ఉన్నారు మీ బరువు ఎత్తడానికి మోయడానికి, మరి మీరు ఎందుకు మోస్తారు అంటున్నారు బాబా. जितना हल्का होंगे उतना ऊपर होंगे। మీరు ఎంత తేలిగ్గా ఉంటారో అంత పైకి ఎగురుతూ ఉంటారు, అంటే ఎగిరే స్థితిలో ఉంటారు, ఎగిరే కళలో ఉంటారు. अनुभव करेंगे कि कैसे हल्के बनने से ऊंची स्टेज हो जाती। ఇంకా ఎక్స్పీరియన్స్ చేసుకుంటారేంటి, ఎంత తేలిగ్గా ఉంటే నా స్థితి అంత ఉన్నతంగా తయారవుతుంది, ఇది కూడా అనుభవం చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి. जब तुमसे मन जुड़ जाता है आनंद अलौकिक पाता है। जब तुमसे मन जुड़ जाता है आनंद अलौकिक पाता है। तुमसे मिलने की चाहत में मन मेलों तक उड़ जाता है, मन मेलों तक उड़ जाता है। जब तुमसे मन जुड़ जाता है आनंद अलौकिक पाता है। सांसों के तारों में हर पल बजता तेरा गीत निरंतर। सांसों के तारों में हर पल बजता तेरा गीत निरंतर। तेरे अनहद नाद की धुन अब गूंजे हर पल मन के भीतर। तेरे अनहद नाद की धुन अब गूंजे हर पल मन के भीतर। मन को पंख दिए कैसे रोके ना रुक पाता है। इस मन को पंख दिए कैसे रोके ना रुक पाता है। तुमसे मिलने की चाहत में मन मेलों तक उड़ जाता है, मन मेलों तक उड़ जाता है।
जब तुमसे मन जुड़ जाता है, आनंद अलौकिक पाता है। जब तुमसे मन जुड़ जाता है, आनंद अलौकिक पाता है। मन की मृग तृष्णा भटक गई थी, कांटों के इस जंगल में। मैं अनजाना उलझ गया था, मोह माया के दलदल में। मोह माया के दलदल में। मन के शोर सब थम से गए हैं, तुझ झरने की कलकल में। मन के शोर सब थम से गए हैं, तुझ झरने की कलकल में। सारे प्रश्नों का हल पाया, तेरे एक ही उत्तर में। तेरे एक ही उत्तर में। जब तुमसे मन जुड़ जाता है, मन खुशियों से भर जाता है। जब तुमसे मन जुड़ जाता है, मन मिलों तक उड़ जाता है। आनंद अलौकिक पाता है, मन खुशियों से भर जाता है।